కుర్రా మోతిలాల్ గారు ఇప్పటికీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డులో పెట్టాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ని చేస్తూ అనేక చర్చాగోష్ఠి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వం ఇంటి ముట్టడిని కూడా చేయడం జరిగింది. అయితే మిత్రులం చాలామంది బంజారా పెద్దలు ఇక్కడంతా మామూలులేం కాదు, అంతా పెద్ద పెద్ద నాయకులే, ఒక మంచి పొజిషన్ నుంచి ఉన్న వ్యక్తులే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వము మోతిలాల్ నాయక్ గారు చేసేటువంటి డిమాండ్ పట్ల ఎందుకు స్పందించడం లేదు అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకు గవర్నమెంట్ చేయలేదు, ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడడం లేదు, కనీసం మరి వాళ్ళని పిలిచి నువ్వు ఏందని ఎందుకు అడగడం లేదనేది మాలాంటి ఒక ఇంటలెక్చువల్స్ గా బాధపడతా ఉన్నాం. ఇది బాధాకరమైంది. కాబట్టి దయచేసి మేము అనేది ఏంటంటే, ఎందుకు రాజధానిలో కుర్రా మోతిలాల్ పెట్టాలి అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాడు అంటే దానికి మేము కొన్ని కారణాలు చెప్తున్నాం. ఒకటి, బంజారా హిల్స్. బంజారా హిల్స్ ఎవరిదైనా హిల్స్ ఉన్నాయా? ఏ కులాలకైనా హిల్స్ ఉన్నాయా? హైదరాబాద్లో మా వాటా, బంజారాలది బంజారా హిల్స్ మా వాటా. కాబట్టి మేము అడుగుతున్నాం. మేము హైదరాబాదే జీవన ఉపాధి. ఇవాళ హైదరాబాద్ లేకపోతే మాకు లేదు. తెలంగాణ కోసం మొదటి ప్రాణాలు అర్పించింది కూడా బంజారాలే. ఇవాళ కొట్లాటలో ఉన్నాం, మీకు సేవ చేసే దాంట్లో ఉన్నాం. ఆ తర్వాత సర్వీస్ సెక్టర్ని శ్వాసిస్తున్నాం. ఉపాధి విషయంలో హైదరాబాద్ కి యొక్క జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ లో మా వాటా ఉంది అని చెప్పడానికి మేము చాటి చెప్తున్నాం. ఈ రోజు అంబేద్కర్ ఏ విధంగా అయితే ఎదిగిండో అదే విధంగా మా సేవాలాల్ మహారాజ్ని కూడా మేము ఎదగాలని కోరుకుంటున్నాం. కాబట్టి అడవి ప్రాంతాలకే పరిమితం పెట్టు, నేను వద్దంటలేం, కానీ అడవి ప్రాంతాలకే పరిమితం చేసి మమ్మల్ని మళ్ళీ వలసపోమంటున్నారా? మేము ఈ రోజు అడవులను వదిలేసి మైదాన ప్రాంతంలో రమ్మని మీరే చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాం. ఈ రోజు కొంత ఎదుగుతున్నాం, కొంత బతుకు తెరువు కోసం మా కష్టాలు మేము పడుతూ ఉన్నాం. అలాంటి సందర్భంలో గుర్తించవలసినటువంటి వ్యక్తులు మమ్మల్ని గుర్తించకపోతే ఎట్లా అనేది మాకు ప్రధానమైనటువంటి క్వశ్చన్. కాబట్టి ఈరోజు మేము ఆటో నడిపేది మా వాళ్ళే, ఆ తర్వాత హోటల్లో ఫంక్షన్లలో మీకు అన్నం వండి పెట్టేది కూడా, మీకు బిర్యానీ తినేది కూడా మాదే, ఛాయ్ తాగేది కూడా మీరు మా పిల్లలు చేసేదే. కాబట్టి ఉపాధి అవకాశాలలోనూ మీకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది కూడా మా బంజారా పిల్లలే. ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఏ ఫంక్షన్ హాల్లో ఏ పిల్లలు ఎవరే పనిచేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం గుర్తించడం లేదు? కాబట్టి మైదాన ప్రాంతంలో సేవాలాల్ మహారాజ్ కి ఒక విగ్రహం పెట్టేస్తే కాదు మాకు కావాల్సింది. ఈ కొన్ని వందల ఎకరాల భూమి ఉన్నాయి, చాలా మంది ఆక్రమించుకున్నారు, అనేక యూనివర్సిటీలు కట్టుకున్నారు, ఒక రెండు ముక్కలు మాట్లాడలేని కూడా యూనివర్సిటీలు పెట్టుకొని ఈ రోజు కబ్జాలు చేసుకున్నారు అంత భూములని. కాబట్టి మాకు భూమి ఇవ్వండి, తప్పేముంది? ఆయన కుర్రా మోతిలాల్ అడిగేది. నువ్వు హైదరాబాద్ బంజారా హిల్స్ లో కుదరదు, మెయిన్ ప్రాంతంలో కుదరదు అంటే జిహెచ్ఎంసీ కాకుండా నువ్వు హెచ్ఎండిఏ పరిధిలోకి ఇవ్వు, ఒక ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇవ్వు. ఇక్కడ ఒక కనీసం మాకు కొన్ని జాగా ఇచ్చేసి అక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోమనండి సేవాలాల్ పేరిట. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మైదాన ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి ఆయన ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాడు. ఆ డిమాండ్ ని నెరవేర్చాలని చెప్పి చాలా సంఘాలలో కూడా నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది చాలా శుభపరిణామం. ప్రభుత్వం ఈ రోజు మేము అపోజిషన్ పార్టీ కూడా చెప్తున్నాం, చాలా చేశారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మేము కాదంటలేం. ఈ రోజు మాకు లేని గుర్తింపు కూడా ఇచ్చారు మీరు. వాస్తవానికి మీరు సేవాలాల్ భవన్ కట్టించారు, 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక మంత్రిని ఇచ్చారు, ప్రతిపాదనలు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మేము అడగదలుచుకున్నాం, మీరు అసెంబ్లీలో మా దానిపైన చర్చ పెట్టండి, మీరేం చేసినా చెప్పండి, కనీసం మిమ్మల్ని చూసినా వాళ్ళు మాకు కాస్త కూర్చొని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, మా బంజారాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కూడా మీ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది. మీతో ఉద్యమాలు చేసినటువంటి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికి పోరు కూడా. ఏదో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మా వాళ్ళు కొంత కోపంతో అటు పోయినట్టుగా అనిపించింది, కానీ ఇప్పటికి కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళకి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మంచి ఓటు బ్యాంక్ ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి గౌరవ కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో గిరిజనులకు బంజారాల పైన సమస్యలపై చర్చించాలని, వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమైతే కోరుతున్నారో వాటిపైన లేవనెత్తి సరైన సమాధానం రాబట్టాలని చెప్పి ప్రధానమైనటువంటి మీ దగ్గర మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాము. అదేవిధంగా ఇంకా మాకు చాలా బాధాకరమైంది ఏంటంటే, అసలు ఎందుకు మీకు మమ్మల్ని పట్టించుకుంటలేరు? అసలు మైదాన ప్రాంతంలో ఉన్నామని చెప్పి ఎందుకు పట్టించుకుంటలేరు? భూములన్నీ మాయే కదా. రోజు భూములు ఎందుకు? అసలు మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ మేము సొంత పార్టీ లాగా భావించారు కదా బంజారాలు. ఇందిరా కాంగ్రెస్ అనుకున్నాం, పడగని ఇక్కడ ఇందిరా కాంగ్రెస్ పోయింది. ఇప్పుడంతా అసలు కాంగ్రెస్ లేకుంటే నకిలీ కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు అయిపోయారు. ఈ నకిలీ కాంగ్రెస్ వాళ్ళు లమ్మడోళ్ళని ప్రేమిస్తలేరు, అది బాధాకరమైంది. మా బాధ అంతా అదే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అందుకే మనకు మోతిలాల్ గారికి చెప్పేది నేను ఒకటి, ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. ఇక ఇది గల్లీ వదిలేసేయి, హైదరాబాద్ వదిలేసేయి, ఇక పట్టవలసింది నువ్వు ఢిల్లీ ఒకటే. ఆ రాహుల్ గాంధీ దగ్గరనే బంజారాలు కావాలన్నా
కాంగ్రెస్ పార్టీతో ఉండాలా లేదా, లేకపోతే మా డిమాండ్ నెరవేర్స్తావా లేదా అని చెప్పి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ చేయవలసిందిగా మోతిలాల్ గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొఫెసర్